ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ పథకం అమలుపైన స్పష్టతనిచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. తల్లికి వందనం బడుల ప్రారంభంలోగా అందించాలని నిర్ణయించారు. మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుపైన ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. వైసీపీ హయాంలో అమలు చేసిన రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవగా కూటమి ప్రభుత్వం పేరు మార్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయంగా అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఏడాది పాలనలో ఈ పథకం అమలు కాలేదు. కాగా ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలపైన కసరత్తు పూర్తయింది. అన్ని జిల్లాలకు ఈ పథకం అర్హతలపైన సూచనలు చేశారు. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రైతులకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగా 3 విడతలుగా 14,000 రూపాయల మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించింది. జూన్లో పీఎం కిసాన్ మలి విడత నిధులు జమ చేసే అవకాశం కనిపిస్తోంది. జూన్ 15 తర్వాత కేంద్రం విడుదల చేసే పీఎం కిసాన్ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా 5,000 రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ప్రతి ఏటా కేంద్రం సొమ్ము 3 విడతలుగా జమైతే రాష్ట్ర ప్రభుత్వం మే చివరి వారంలో మొదటి విడతగా 5,500, రెండో విడతగా జనవరిలో 2,000 అందిస్తుంది. ప్రభుత్వం ఇప్పుడు పీఎం కిసాన్ తో పాటుగా నిధులు జమ చేయాలని నిర్ణయించడంతో జూన్ 3వ వారంలో ఈ పథకం తొలి విడత నిధులు జమ కానున్నట్లు తెలుస్తోంది. తల్లికి వందనం నిధులు పాఠశాలల వేసవి సెలవుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యేలోగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విడతల వారీగా చెల్లింపు అంశం ప్రతిపాదన వచ్చినా రాజకీయంగా విమర్శలు వచ్చే అవకాశం ఉండడంతో ఒకే విడతలో చెల్లింపుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కావాల్సిన నిధులను సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. మరో హామీ మహిళలకు ఉచిత బస్సు పథకం మాత్రం ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది.